మేము ఫ్యాన్స్ కి సినిమా బాగాలంటే అన్ని మూసుకొని మేమే వెళ్ళిపోతాం. సినిమా బాగుంది, వీళ్ళు ఎక్కడ మళ్ళీ దీన్ని నాశనం చేస్తారేమో అని చెప్పి ఇంతసేపు నిలబడుకొని ఉన్నాం మేము, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం అన్న. దురంధర్ ఎందుకు కంపేర్ చేస్తారు? దురంధర్ బాగుంది, 1,00,000 టికెట్లు దిగుతున్నాయి అన్న, 1,00,000 టికెట్లు దిగుతున్నాయి. దేశభక్తి దాని బాధని ఎవడని అంటారా? నన్ను కూడా హరిహర వీరమల్ బాగాలేదంటే మేము ఒప్పుకున్నాం. ఈ సినిమా నాశనం చేయకండి. గుంటూరు కారం నాశనం చేశారు అప్పట్లో మహేష్ అని సావదింగ్ గారు, ఇప్పుడు మళ్ళా నాశనం చేయకండి అన్న. దురంధర్ ని వేరే అన్న ఎట్లుంటది తెలుసా మీకు చెప్పేది? అల్లాకి ఒక పక్క హిందూ మన దేవుళ్ళకి పోల్చినట్టు ఉందన్న. అది దేశభక్తి సినిమా, అది బాగుంది. దురేంద్ర పుష్ప రికార్డు లేపుతుంది, 1,00,000 టికెట్లు దిగుతున్నాయి బుక్ మై షోలో. దాని రేంజ్ వేరే. కానీ పవన్ అన్న సినిమా తక్కువ చేయకండి. సినిమా చాలా బాగుంది. పవన్ అన్న ఫ్యాన్స్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ రెండో షోకి. గుడి కట్టాలి ఆయనకి, హరిశంకర్ గారికి. ఒక్క ఫ్రేమ్ లో కూడా అన్నం తక్కువ చూపించలేదు. మీరు ఫ్యామిలీ ఆడియన్సే కదా, మీరు వెళ్ళండి. 200 టికెట్ పెట్టుకొని చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అమ్మాయిల గురించి అన్న పోరాడతాడు. అమ్మ మీరు దండం పెడతారమ్మా లేడీస్ లేసి, అంత బాగా చూపించాడు. ఫ్యాన్స్ హీరోని హైపించి చూస్తుంటే ఇక్కడ హీరో ఫ్యాన్స్ కి హైపించే సీన్ ఉంటుంది. ఒక్కటి కూడా జగన్ ఆయన నిజంగా చాలా ఎలివేషన్ చేసుకోవచ్చు. ఆయన చేసిన మంచి పనులు తీసుకొని చాలా ఎలివేషన్ చేసుకోవచ్చు. ఒక్క ఫ్రేమ్ కూడా వాళ్ళేదన్న. నిజాయితీగా సినిమాకి ఏం కావాలో అదే ఇచ్చాడు, ఫ్యాన్స్ కి ఏం కావాలో అదే ఇచ్చాడు. ఫ్యాన్స్ గా చెప్పట్లే, సినిమా బాగుంది. సినిమా ఎలా ఉందంటే సినిమా బాగుంది, బ్లాక్ బాస్టర్ కాదు. కానీ దాన్ని మీరు ఏం చేస్తున్నారు? దురేందర్ తో కంపేర్ చేసి పంపించేస్తున్నారు ఇంటికి. అది కాదు, సినిమా బాగుంది, దాన్ని నాశనం చేయకండి. మీరు ఎంత నాశనం చేసినా మౌత్ టాక్ ఉంది కదా, అది కాపాడుతుంది. అలా కంపేర్ చేయలేం మనం, ఎందుకంటే అది పెద్ద బుల్డోజర్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఓన్లీ తెలుగులో కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్న ఆయన ఫ్యాన్స్ వేరు, ఆయన ఉన్న సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వేరు. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది కాబట్టి మేబీ వీటి వరకు ఆడొచ్చేమో. కానీ ఓవరాల్ గా మేబీ దాంతో కంపేర్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే అందులో వచ్చి 10% కలెక్షన్ కూడా దీనికి రావు. సో అలా కంపేర్ అయితే చేసుకోలేం. కానీ బట్ ఓవరాల్ గా ఒక ఫ్యాన్ స్టాప్ అయితే నింపుకున్నాడని చెప్పుకోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ వరకు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక 20 years ఇండస్ట్రీలో ఒక ఆయన ఇలాంటి స్టోరీ రాసుకుని ఇలాంటి సినిమా తీసుకోవాలంటే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఆ కల్ట్ కెప్టెన్ అనే ట్యాగ్ మాత్రం న్యాయం చేసుకుంటారు, ఎందుకంటే కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశారు. ఒక ఫ్యాన్స్ వస్తే మాత్రం కాల్ డైగ్రెషన్ చెప్పుకోవచ్చు, ఇది మా సినిమా అని చెప్పుకోవచ్చు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఆ స్టోరీకి ఎక్కడ కనెక్ట్ అవ్వలేడు, ఎక్కడ ఒక కొత్త స్టోరీలు అనిపించదు. బట్ ఏదైతే ఆయన ఫ్యాన్స్ ఆఫ్ ఆర్ట్ చేస్తారో దాని వరకు ఆయన ఫుల్ మార్క్స్ పడినా సరే, యాజ్ ఎ డైరెక్టర్ మాత్రం ఆయన ఫుల్ మార్క్స్ అయితే పడదు, ఈవెన్ పాస్ మార్క్స్ కూడా పడదు. ఫస్ట్ ఆఫ్ ఒక హీరోయిన్ ఉంటుంది, ఆవిడ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఆవిడ కంప్లీట్ గా ఏం లేదు. ఒక సైడ్ క్యారెక్టర్ కూడా మంచి రోల్స్ ఉంటాయి, మంచి ఎండింగ్ ఉంటుంది తప్ప ఆవిడ అసలు ఏ రోల్ లేదు. బట్ శ్రీలీల గారికి మాత్రం ఆవిడ కెరీర్ లోనే ది బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, లేదంటే ఆవిడ డైలాగ్స్ అయినా సరే, లేదంటే ఒక సాంగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. ఓన్లీ డబ్బింగ్ ఒకటి కొంచెం రిటైర్ అనిపించినా సరే ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ వరకు సినిమా అలా నిలిచిపెట్టింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో ఒక లవ్ ట్రాక్ అయితే మంచి లవ్ ట్రాక్ అయితే పడలేదు, ఈ మూల చాలా మంచి లవ్ ట్రాక్ పడింది, చాలా బాగా ఇద్దరికి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది మూవీని అయితే. సో ఆ సాంగ్ వరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు.